నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం మానసిక సమస్యల గురించి మాట్లాడుకుందామండి. సో మానసిక సమస్యలు అనగానే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, ప్రతి ఒక్కరిలోనూ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ఈ మానసిక సమస్యలు అనగానే చాలా ఒక రకమైన ప్యానిక్గా గురైపోవటం, భయపడిపోవటం, అసలు అది ఏమీ లేకుండానే ఏదో ఉందని ఊహించుకోవటం, తద్వారా అక్కడ నుంచి కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? సో బేసిక్గా చాలామందిలో ఇప్పుడు ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో యాంగ్జైటీస్ కానీ, వర్రీస్ కానీ, ఈ టెన్షన్స్ వలన, ఈ ఎక్సైట్మెంట్, చిన్నపిల్లల కాడ నుంచి స్కూల్ గోయింగ్ పిల్లల కాడ నుంచి స్కూల్కి వెళ్ళాలంటే హడావుడి, స్కూల్కి వెళ్ళే ముందు ఒక 10 నిమిషాల ముందు లేచి అప్పటికప్పుడు స్నానం చేయడం, అప్పటికప్పుడు ఫ్రెష్ అవ్వటం, పాలు తాగడానికి టెన్షన్, కింద ఆటో వెయిట్ చేస్తుంటే ఆటో హార్న్ కొడుతూ ఉంటే మళ్ళీ వెళ్ళే వరకు టెన్షన్. సో ఈ స్ట్రెస్ వలన, ఈ ఎక్సైట్మెంట్ వలన, యాంగ్జైటీస్ వలన పిల్లల్లో తెలియని ఒత్తిడి, ఒక రకమైన సైకలాజికల్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి కంప్లైంట్స్ అనేవి హెల్త్ కంప్లైంట్స్లోకి మారిపోయి తద్వారా రకరకాల చేంజెస్ అనేవి బాడీలో హార్మోనల్ చేంజెస్ అని, లేదంటే ఒబేసిటీ రావటం, ఇలా సైక్లికల్గా ఒకదాని నుంచి ఒకటి మైండ్ బాడీ అండ్ సోల్ అంటూ ఉంటాం కదా, అలాగే మైండ్ నుంచి బాడీ నుంచి మన హెల్త్ కండిషన్, వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోవటం అనేది చాలా ఎక్కువగా ఈ రోజుల్లో జరుగుతుందండి. సో అసలు ఈ మానసిక సమస్యలకి ఏ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? సో బేసిక్గా ఈ మానసిక సమస్యలు అనేవి చాలా బేసిక్గా ఏదైనా కొద్దిగా మనం స్ట్రెస్ పడినా, లేదంటే కొద్దిగా యాంగ్జైటీకి గురైనా, కోపం వచ్చినప్పుడు అరుచుకున్నా, లేదంటే ఏదైనా ఒక రకమైన సైకలాజికల్ ఒత్తిడికి గురైనప్పుడు జనరల్గా కొంతమందికి కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళలో ఈ చెస్ట్ డిస్కంఫర్ట్, చెస్ట్లో అనీజీనెస్, గ్యాస్ అంటే పుల్లటి టేపుల్లాగా రావటం, బ్లోటింగ్, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, కడుపు ఉబ్బరంగా ఉండటం. సో ఇలా రకరకాల, అంటే వాళ్ళు చెస్ట్లో మంట, ఛాతీలో మంట, అది నొప్పి రాగానే ఏదైనా కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయేమోనని కంగారు పోయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఏదో ఒక రకంగా ప్యానిక్ అయిపోయి ఏళ్ళో సెల్ఫ్ మెడికేషన్స్ తీసేసుకోవటం, లేదంటే రకరకాల ట్రీట్మెంట్స్, ఎక్స్వైజెడ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది జనరల్గా చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి స్టేజెస్లో ఏంటంటే వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది అవసరం లేదు. బేసిక్గా లైఫ్ స్టైల్ మార్చుకోవటం, కాస్త మెడిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా ఆ కంప్లైంట్స్ అనేవి తగ్గిపోయి, ఏదైతే ఉద్రేకం, యాంగ్జైటీ, ఏదైతే ఒక రకమైన స్ట్రెస్, ఒక రకమైన గుండె దాడ, వాళ్ళకి ఏదైతే హిడెన్గా ఉంటుందో ఆ ఇన్వాలంటరీ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్గా తగ్గించుకోగలిగితే గ్రాడ్యువల్గా అన్నీ తగ్గిపోతాయి. సో వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది అవసరం లేదు. సో కొంతమందికి ఏమవుతుందంటే హెల్యూసినేషన్స్ అంటూ ఉంటాం. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో వాళ్ళకి ఏదైనా వినిపిస్తూ ఉంటాయి. ఎవరు మాట్లాడకపోయినా నాకేదో చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నట్టు కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని, లేదంటే విచిత్రంగా ఎవరో నాకు కనిపిస్తున్నారు, ఎదుటిగా ఎవరో ఉంటారు, ఏదో చిన్న కర్రను చూసి పాము అనుకోవటం, లేదంటే వాళ్ళు ఏదో బయట చూసుకున్న ఏదో నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు, ఇలా ఆడిటరీ హెల్యూసినేషన్స్ అని, విజువల్ హెల్యూసినేషన్స్ అని. సో ఇలా రకరకాల హెల్యూసినేషన్స్, డెల్యూజన్స్. సో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఏదో రకరకాలుగా ఇలా బాధపడిపోతూ ఒంటరిగా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా ఒక రూమ్లో కూర్చుని వాళ్ళు ఎవరితో కలవకుండా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, అంటే ఆత్మన్యూన్యత భావం అంటూ ఉంటాం. సో అట్లా వాళ్ళు ఆ కోవలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా దే నీడ్ సమ్ ట్రీట్మెంట్. సో వీళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు హోమియోపతిలో జనరల్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ అంతా మైండ్, బాడీ అండ్ సోల్, ఏదైతే మనకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుందో మైండ్ ప్రకారంగా అసలు వాళ్ళకు ఉండే కంప్లైంట్స్ అన్నీ మనం ఒకసారి మొత్తం అనాలిసిస్ చేసి తద్వారా వాళ్ళ కాన్స్టిట్యూషనల్ మెథడ్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి, హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ ఫాలోఅప్ అనేది ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకుంటూ చిన్నపాటి ట్రీట్మెంట్స్ ఒక 3-4 నెలల పాటు మనం మెడిసిన్స్ అనేవి వాడుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా వరకు మనం ఈ మానసిక సమస్యలను కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా వాటి యొక్క తీవ్రత, ఉద్రేకం ఏదైతే ఉందో దాన్ని నిదానంగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. వీటికి ఏంటంటే వచ్చే ప్రతి స్టేజ్లో, అంటే దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది. అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, ఏ స్టేజ్లో వాళ్ళు హెల్యూసినేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాటి యొక్క ఇంటెన్సిటీ, సివియారిటీ ఎలా ఉంది, అది ఎంతవరకు వాళ్ళకి డిప్రెషన్కి గురవుతున్నారు. సో అనేది చూసుకుని తద్వారా మనం మెడిసిన్ అనేది స్టార్ట్ చేసి, కొంతమందిలో అయితే ఏ మెడిసిన్ అవసరం లేదు, వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ సెషన్స్ అని కంటిన్యూస్గా ఒక 4-5 సార్లు మనం కంటిన్యూస్గా కౌన్సిలింగ్స్ అనేవి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళే సెల్ఫ్ డెవలప్మెంట్గానే వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా క్లియర్ చేసుకోవడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకాలుగా మనం గ్రాడ్యువల్గా స్టేజ్ బై స్టేజ్ అన్నీ చేసుకుంటే ఆ గ్రాడ్యువల్గా ఎటువంటి మానసిక సమస్యలైనా తగ్గించుకోవచ్చు. అదే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు ఇళ్లలో, 80-85 ఇయర్స్ పెద్దవాళ్ళు, వాళ్ళల్లో కూడా ఈ హెల్యూసినేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆడిటరీ, విజువల్ హెల్యూసినేషన్స్ అని ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో రాత్రిపూట నిద్రపోరు, రాత్రిపూట వాళ్ళకి స్లీప్ కూడా, వాళ్ళు పడుకున్న ఏదైతే స్లీప్ సైకిల్ ఉంటుందో సరిపోతూ ఉంటుంది. సో ఆ స్లీప్ సైకిల్ కూడా వాటికి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ
చిన్నపాటి ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటూ గ్రాడ్యువల్గా వాళ్ళకి ఒకసారి మనం స్లీప్ అనేది ఇంప్రూవ్ చేయగలిగితే, దాంతోపాటు హెపటైట్, బవెల్ మూమెంట్ అంటే ఏజ్ రిలేటెడ్ పీపుల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధకం సమస్యలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో టు సమ్ ఎక్స్టెంట్ ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే అది ఏజ్ రిలేటెడ్ అయినా మనం ఇచ్చే డైట్ ఫ్యాక్టర్ బట్టి కానీ, లేదంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ బట్టి కానీ మనం అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ క్వాలిటీ ఆఫ్ హెల్దీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది మనం ఇంప్రూవ్ చేయగలిగితే గ్రాడ్యువల్గా కాన్స్టిపేషన్ కూడా మనం జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో ఏదైనా బాధపడుతుంటే వాటిని కూడా తగ్గించుకుంటూ మన హోమియోపతి మెడిసిన్ ద్వారా సో వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఒక ప్రాపర్ స్లీప్, ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది మన చుట్టుపక్కల మనం క్రియేట్ చేసుకోగలిగితే అది ఎటువంటి మానసిక సమస్యలను మనం తగ్గించుకోగలం అని వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. అంతేగాని ఏదో వేగ్గా రకరకాల ట్రీట్మెంట్లు తీసేసుకుని రకరకాల డాక్టర్లు మార్చేసి అక్కడ తగ్గలేదు ఇక్కడ తగ్గలేదు అని విండో షాపింగ్ లాగా మాత్రం 10 చోట్లకి వెళ్తే మాత్రం ఈ మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి కూడా మీకు చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా ప్రాపర్గా మీరు ఏదైతే సిస్టమ్ ఆఫ్ అప్రోచ్కి మీరు వాడాలనుకుంటున్నారో ప్రాపర్గా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా చేసుకుంటే చాలా వరకు తగ్గించుకోవచ్చు అని మానసిక సమస్యలు కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.